guys, welcome back to my YouTube channel. This is Sairab 4693. Welcome back to a new video. ఈరోజు మన వీడియోలో అయితే మా మర్చిపోయి చేస్తాడంట, మన ఇన్స్టాల్ అయితే మార్చాడంట, దూరం పెట్టుకుని అయితే వచ్చిండు. చూద్దాం ఎట్లా చేస్తాడో చూద్దాం. దాని అయితే ఇప్పుడు ఏదైతే అయినా రోజు హౌస్ పెడుతుంది అసలు ఏం చెప్పారా చెప్పు. మాకు జర పెద్ద లెక్క చూద్దామని చూస్తున్నాం. పెళ్ళికేసుకుందాం పిల్లక పెద్ద ఇప్పుడు పెద్ద చేస్తున్నా. పెద్ద చరణ్ అవుతుండు. పడకలాగు ఇలా సండే చికెన్ ఇంద్రా ఇది ఇప్పుడైతే మన పెద్ద రెడీ అయిపోయిండు. చూడు ఎట్టున్నాడు పెద్ద. అయ్యా ఇదేం పిల్లకారా ఐడియాస్ లేవు. అట్లా ఉంటాం మళ్ళీ పెద్ద చూలే సినిమా. వచ్చిన ఇప్పుడే పెద్ద సినిమా మంచిగా గిట్లా అంతే. ఇక అరే ఇంద్రేది అది అట్లనే కట్టుకుంది, అట్లనే ఉంది అంతే. అంత పోయి కూడా నువ్వే కట్టినట్టు చెప్తున్నావు ఆయన అంత కాన్ఫిడెన్స్ అంటానా? నేను అట్లే అన్నా, నేనే నేర్పించిన మంచిదా. ఇక ఇంకా కొంచెం ఇట్లా వస్తుంది రైట్ అంతే. సూపర్. మనం చిన్నప్పుడు మనం ఎట్లా చూసుకుంటున్నా ఇప్పుడు అది చూపిస్తాను నేను చెప్తా. చిన్నపిల్లవాడు అయితే మళ్ళీ ఒకటేసారి మీ మమ్మీ గుర్తొస్తుంది ఎట్లా చూస్తున్నా నాన్న. ఇప్పుడు నేను మమ్మీనా? మమ్మీనా? నువ్వేరా పెద్ద కూర్చోబెట్టా. కూర్చోండి చూపిస్తుంది కాసి ఒకడు. రారా ముందరికి రా. రెడీ అయిపోయింది స్టూడెంట్. స్కూల్ చిన్న అబ్బాయి సీదా మీ బస్ పని కడిగి ఉండొచ్చు. మంచిగా ఇట్లా మంచిగా తీసుకొని స్కూల్ అవుతుండొచ్చు. మొత్తం చిల్లర వేగి అంటారు, మొత్తం ముల్లెట్ అంటారు, మా లెక్క ముల్లెట్ వేస్తారు, పిల్లకలు వేస్తారు, ఏమో వేస్తారు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే చిన్నప్పుడు అయితే ఇట్లా చూసుకొని మంచిగా నీట్గా అవుతుండే. ఒకసారి ఇట్లా మంచిగా వచ్చుకొని పోతుండే. ఇప్పుడేమో మొత్తం ఏమో కటింగ్ చేస్తారు. ఎప్పుడు కాసి ఇప్పుడు ఇంకో స్టైల్ చూద్దాం. ఇంకో ఇంటికాడ మళ్ళీ వేరే మార్చుదాం. ఏది మంచి ఉంటుంది చూద్దాం. ఇప్పుడు ముల్లెటే ముదే కటింగ్ చేస్తా. ఇప్పుడు కటింగ్ అది పిలికేస్తా. ఇప్పుడు నేను వేసిన పిలికేస్తా. చూస్తాం నేను అల్లు అర్జున్కి వేసిన
అరే నువ్వు నొక్కినే తింటారా ఆయన ఏంటున్నాడా చెప్పలా చలో గాయస్ ఇప్పుడైతే తీసే ఇట్లా మొత్తం జర కింద చలో గాయస్ ఇప్పుడు నేను ఉల్ఫ్ కట్ చేస్తున్నాను ఉల్ఫ్ అంటే ఏం చెప్పురా బై ఫస్ట్ ఉల్ఫ్ చెప్పు ఉల్ఫ్ స్పెల్లింగ్ చెప్పురా నువ్వు ఉల్ఫా ఉల్ఫ్ స్పెల్లింగ్ हेलो समझ उल ये क्या सुन रहा हूँ मैं वीडियो मत लगता है लड़का ये बंडी बैठे डब्बू से इसको వాడు ఒక్క ద్వారాకి ఎంతసేపు చేస్తున్నాడు కటింగ్ షాప్ లో కూడా ఇంతసేపు చేయరు కాయ అలాకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకేముంది వచ్చు వీడు ఇంకా గిక్తూనే ఉండు కాదు అప్పటి నుంచి అది పెట్టిన ఇట్లా అయితేలే చేస్తలేదు ఇంకా మధ్యలో వీడియో బంద్ చేసి కూడా చేసిండే చూడరు కాదు ఇప్పుడు ఏమేమో వేస్తా ఉల్ఫ్ కార్డ్ అన్నాడు ఏమో డోర్మాన్ సినిమా డోర్మాన్ సినిమా అంటారు డోర్మాన్లో నొబ్బితో వాళ్ళ సార్ లెక్క ఇట్లా మధ్యలో గీసి వాడేసిండు ఉల్ఫ్ కార్డ్ అంటుండు అప్పటి నుంచి నేను ఆంకేసిన ఇంకేసిన అంటున్నా ఇంకా నాకైతే చేస్తున్నాడు ఏమన్నా అంటే ఇక రోడ్ మీద కూర్చోబెట్టుకున్నావు ఇప్పుడు పక్కా ఉల్ఫ్ కట్ రాకపోతే నాకు అడుగురు ఇట్లా చెప్తాడా వాడని ఇట్లా రోడ్ మీద కూర్చోబెట్టి ఇట్లా చేస్తాడా అమ్మ రోడ్ మీద కూర్చోబెట్టిండో స్వీట్ ఎక్కిన కూర్చోబెట్టిండు ఇంకా ఇప్పుడు అరబైని బుల్ఫ్ కట్ వాడు ఫ్యాన్ వచ్చిండు అని చెప్పి పోయాడు మన ఏమన్నా నువ్వు వీడియోలు కావాలి ఇంటర్ తీసావు ఏం చేస్తున్నాడు కాదు అప్పటి నుంచి చూస్తుండు అట్లా కాదు ఇట్లా రైట్ నువ్వు ముఖం ఇట్లా రారా బే ఆడ లైట్ పడతలేదు ఇగో నువ్వు తలకాయ కింద పెడుతున్నావు రైట్ ఉల్ఫ్ కట్ అయిపోయింది తీసుకురస్తా ఇక్కడ అంటే ఇప్పుడైతే మనోడు వేసిండు బుల్ఫ్ కట్ ఇది వారంటీ వేయించుకొని నంబర్ కింద ఏమో మంచిగా ఉంటాయి ఉల్ఫ్ కట్ ఇన్స్టాడ్ చెప్తా ఇది క్రేజీ నాని అంటే వారంటీ వచ్చి వేయించుకొని ఫాలో కొట్టాలి ఫస్ట్ ఏడుంటే చెప్పు ఫస్ట్ ఫస్ట్ ఏ క్లాస్ చెప్పు 9th క్లాస్ గట్టి చెప్పురా 9th క్లాస్ ఇదంతా ఇప్పుడు నేను చేస్తా ఇప్పుడు ఒక పిచ్చి కటింగ్ అయితే చేస్తా ఎట్లా ఇది అయితే కొత్త రకం ఇట్లా అనగా ఇట్లా రోబోలకి ఇట్లా అయిపోయింది ఎన్నికలు అందరు ఇట్లా ఎన్నికలు కింద మనం చూడమే పెడదాం కొత్త రకంగా ఎట్లుందో కామెంట్ చేయరు కాదు ఫస్ట్ ఊల్ఫ్ కట్ మంచి ఉండాలి ఫస్ట్ పెద్ద పిల్లకాలు వేసింది వీడు అది మంచి ఉండాలి ఇది మంచి ఉండాలి అంకైతే పెద్ద కట్ కావాలంట నాకు పెద్ద కట్ కావాలి చేపిస్తాడు వీడైతే వేస్తాడు పెద్ద కట్ అంట నేను చేస్తా ఇప్పుడు మనం ఫస్ట్ నార్మల్ స్టైల్ ఇంతకుముందు నేను వీడియోలో పెట్టకముందు ఎట్లా వేసుకుంటున్నా పిల్లక అదైతే వేసుకుంటాం ఇప్పుడు సీరియడ్ ఇప్పుడు అది గిట్లా నేనే వేసిన కానీ లేకపోతే ఇంకా చిన్నపిల్లల కటింగ్ ఉండే కాదు అది ఇట్లా చూసినా అది మంచిగా ఉండే ఎప్పుడు అది గిట్లా నేనే వేస్తాను కానీ ఇప్పుడు ఇది నూనె పెట్టుకుని మొత్తం జారిపోతుంది నూనె బాగా ఎంత బాటిల్ ఉండే లీటర్ బాటిల్ ఉండే కాదు లీటర్ బాటిల్ ఉండే సగం పోసుకొని వచ్చింది లీటర్ బాటిల్ నార్మల్ రామ్ చరణ్ వేసుకుంటాడు ఆ పిల్లక అట్లా వేసుకున్నాము అట్లా వేసేస్తాను రామ్ చరణ్ మా ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ లెక్క వేసుకున్నాం పిల్లక ప్రభాస్ స్పిరిట్ ప్రభాస్కి ట్యాగ్ చేయండి ఎందుకంటే లేదా మన చూసేటానికి అయితే మన కెమెరామెన్ అయితే ఇంక అడ్వైస్ ఇస్తుండు 1 lakh for ప్రభాస్ అన్న డయాడ్ ఫ్యాన్ ఫర్ ప్రభాస్ బాయ్ వీడు పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు పనిపట్టలేని బ్యాచ్ అనమాట
ఇది పింకా దీని కలర్ చెప్పు. అలా పింకే కనిపిస్తుంది రా. అలా పింక్ అనిపిస్తా నువ్వు రియల్ నీ కళ్ళకి కనిపించిన కలర్. నందు బాయ్ మా రైడర్ ఆడే మాకు బండి కావాలంటే ఇంక బండి పడేస్తుంది తిరుగుతుంది. కొంచెం హెవీ మా వాళ్ళు చూస్తారు అయ్యా చూస్తారా మొక్కలు చూస్తుంది రా వీడు ఉన్నాడు ఇంత ఇది ఏం పనికి వస్తాడు బండి పడేస్తుండు. అదే నేను కుంటికి ఏమన్నా ఇంట్లో నికృష్టుడు కూడా ఉండరా శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహలా మొహం చూడు ఏమో చూస్తుండు పూర్వం లెక్కనే చూస్తుంది మనం ఇగో రెడీ అయిపోయింది మన రాక్షసుడు. అయితే రాక్షసుడు సినిమాలో హీరోకుంటాను ఇట్లా పిల్లక కామెంట్ చేయరు ఏది మంచి ఉందో 4-5 వేసాం కదా అందులో ఏది మంచి ఉందో ఇప్పుడు ఇటు చూసాం ఇటు సైడ్ చూద్దాం ఇటు సైడ్ చూస్తే మళ్ళీ డిఫరెంట్ ఫేస్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు మారిపోతాడు అప్పుడు చిత్రుడు అవుతాడు. ఇది ఎట్లుంది గాయస్ ఇలా మళ్ళీ కొంచెం ఫేస్ అంటే నేను జుట్టు ఎట్లా మెయింటైన్ చేస్తా అంటే వారం రోజులకి 400 రూపాయలు షాంపూ పెడతా 200 రూపాయలు నూనె పెడతా. కొంచెం మీ ఎరుసుకొని వేయించుకురా మొత్తం రోజు డ్రైవ్ వాష్ చేయించుకుంటా. కటింగ్ షాప్ లోనే ఉంటుంది కటింగ్ షాప్ అన్నా నమస్తే అన్న. నమస్తే నువ్వు మా దగ్గర రాల్చిన మీరే పెడతాను ఎక్కువ ఇలా చదివి పెడతారు మన ఎట్లుంది అది చూడరు. సూపర్ అన్న పిల్లలు వస్తే కానీ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టుకోండి. ఇట్లాంటి మరీ పిల్లకలు కావాలంటే ఇంటి దగ్గర వచ్చే పిల్లకలు వేస్తాడు. నా నెంబర్ కింద పెడతాడు. ఆ నెంబర్ మన బండి కావాలంటే ఆన్ కార్డు ఆడైతే ఇస్తాడు. అన్న నంబర్ ఎట్లా నడుపుతాడంటే కింద పడద్దు. కటింగ్ షాప్ అన్న నంబర్ కింద పడద్దు. కటింగ్ షాప్ అన్న నంబర్ 7060 మొబైల్ గొలుసురా అన్న. థ్యాంక్ యూ అన్న. మస్తు అయిపోయింది అన్న. వచ్చేసాను వీడియో అయితే ఎట్లా ఆ వీడియో కూడా అయితే ఎంజాయ్ చేద్దాం ఇప్పటికి. నీకు నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మిగతా వీడియోలో కామెంట్స్ అవి చెప్తా. నెక్స్ట్ వీడియోలో చెప్తా దాని గురించి లైక్స్ అవి కామెంట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు నీకు ఇలా ఏ హెయిర్ స్టైల్ నచ్చిందో అది కామెంట్ ఇట్లా ఏది మంచిగా ఉందో దాన్ని కామెంట్ చేయరి. ఫన్నీ ఉంటే ఫన్నీ అని చెప్పి ఏదో ఒకటి కామెంట్ అయితే చేయరి. లైక్ కొట్టరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. సపోర్ట్ అయితే ఇయర్ గైస్. ముందు మంచిగా మళ్ళీ వీడియోలోకి అయితే వద్దాం. మన షాడో కూడా మంచిగా ఉంటుంది గైస్. షాడో